ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభమవుతుంది. మొత్తం 20 జట్లు పాల్గొని ఈ మెగా టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతుంది. ఇక భారత్ శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. మొత్తం 4 గ్రూపులుగా జట్లను విభజించి గ్రూప్, సూపర్ 8 ఇలా మ్యాచ్లను ఐసీసీ నిర్వహిస్తుంది. తొలి రోజే భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు ఉండడం విశేషం. మొదటి రోజు 2 మ్యాచ్లు నిర్వహించేలా ఐసీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉదయం 11 గంటలకు తొలి మ్యాచ్, రాత్రి 7 గంటలకు రెండో మ్యాచ్ జరుగుతుంది. ఇక గ్రూప్ ఏలోని జట్టుకే తొలి రోజు మ్యాచ్లు జరగనుండడం విశేషం. పాకిస్తాన్ జట్టు భారత్లో మ్యాచ్లు ఆడేందుకు నిరాకరించడంతో శ్రీలంక వేదికగా నిర్వహించేలా ఐసీసీ సిద్ధం చేసింది. ఇక మరోవైపు శ్రీలంక ఆడే గ్రూప్ మ్యాచ్లన్నీ కూడా ఆ దేశం వేదికగానే జరగనున్నాయి. బంగ్లాదేశ్ జట్టు భారత్కు వచ్చేందుకు నిరాకరించడంతో టీ20 వరల్డ్ కప్ నుంచి తొలగించి ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఐసీసీ అవకాశం ఇచ్చింది. ఇక పాకిస్తాన్ నెదర్లాండ్స్ మ్యాచ్తో ఐసీసీ టీ20 వరల్డ్ కప్కు శంఖారావం పూరించనున్నారు. కొలంబోలోని ఎస్ఎస్సి గ్రౌండ్ వేదికగా ఈ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఉదయం 11 గంటలకు తొలి పోరుకు పాక్, డచ్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను 3-0 తేడాతో సొంతం చేసుకుని పాకిస్తాన్ మంచి జోష్తో ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టింది. ఇక తొలి రోజు రెండో మ్యాచ్ భారత్, యూఏఏ మధ్యలో జరగనుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియం ఈ మ్యాచ్కు వేదికగా మారింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో భారత్ అడుగు పెడుతుండగా టీ20 వరల్డ్ కప్ 2024లో సత్తా చాటి మళ్ళీ తామేంటో నిరూపించుకునేందుకు యూఏఏ రెడీ అయింది. ఇక రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక టీమిండియా జట్టు అంచనా ఇషాన్ కిషాన్ వికెట్ కీపర్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అలాగే అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి టీంలో పాల్గొననున్నారు.